ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి అక్టోబర్ 16, 17 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ ధనస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీరు ఏ పని తలపెట్టినా మంచి విజయాలు పొందుతారు. గురువు బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో చేపట్టిన ప్రతి దాంట్లో మీకు విజయం అనేది లభిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న ఒక పెద్ద కోరిక మీకు ఈ సమయంలో తీరబోతుంది. మీ యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 2 రోజులు అయితే జరగబోయేది ఇదే. గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం అనేది మొదలు కాబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేము చెప్పేది అర్థం అవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ విశ్వానంద స్వామి, వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఈ ధనస్సు రాశి వారికి మాత్రం అక్టోబర్ 16, 17 తేదీల్లో గురువు బుధుడు అనుకూలంగా ఉండబోతున్నాడు. ఈ సమయంలో అయితే మీరు ఊహించని ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ సమయంలో ఏదో విధంగా అయితే మీకు డబ్బు కూడా చేతికి అందబోతుంది అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. ఈ రాశిలో జన్మించిన వారు చాలా నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా ఒక్కసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది అయితే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా వీరి యొక్క జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు, ధైర్యం అయితే ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ చాలా తెలివిగా చేస్తారు, ఆలోచించి చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. వీరు ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా తగ్గరు అని చెప్పుకోవచ్చు. ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారు ఉత్సాహంగా, సహోపేతంగా, స్వతంత్రంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ
కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు బాధలు పడతారు. జీవితంలో అయితే ఎన్నో కోల్పోతూ ఉంటారు. అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు కూడా వీరికి ఎవరు సహాయం అనేది చేయరు. వీరు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరైతే తమకున్న దాంట్లో కొంతమందికైనా సహాయం చేస్తూ ఉంటారు. కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను ఇబ్బందులను అయితే పడుతూ ఉంటారు. వీరికి ఆత్మగౌరవం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఒక్కసారి ఎవరైనా సహాయం చేస్తే వారికి ఎప్పుడెప్పుడు సహాయం చేయాలి అనేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. అలాగే వీరు తమ యొక్క భాగస్వామిని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి అక్టోబర్ 16, 17 తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది. ఈ సమయంలో అయితే ఈ రాశి వారికి బుధుడు గురువు అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయంలో మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జీతాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు వ్యాపారంలో ఉండవు. కొత్త కస్టమర్ల ద్వారా మీ వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు అనేవి చూస్తారు. ఈ రాశి వారి జీవితం ఈ సమయంలో కొత్తగా మారుతుంది. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే వృత్తి వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. ఏ వృత్తిలో ఉన్నవారికైనా రెట్టింపు ఫలితాలు అయితే పొందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గిపోయి తమ యొక్క ప్రేమ అనేది మీ యొక్క భాగస్వామి ప్రేమ మీకు లభించబోతుంది. సంఘంలో కూడా మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. చేపట్టిన పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్న విజయం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా మీరు మెరుగైన ఫలితాలని పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి గురువారం మీకు అనుకూలమైన రోజు. ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉండటం వల్ల తలనొప్పి వెన్నునొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశ్రాంతి తీసుకోండి. అదేవిధంగా ఈ సమయంలో అయితే ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. మీ బంధం మరింత బలపడుతుంది. ఈ 2 రోజులు అయితే దూరమైన ఒక బంధం అయితే మళ్ళీ దగ్గర కాబోతుంది. గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో అయితే పాత బంధం అంటే మీకు దూరమైన ఒక బంధం మళ్ళీ కలవబోతుంది. ఈ సమయంలో విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విడిపోయిన స్నేహితులు కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నవారు చిన్నపాటి గొడవల వల్ల దూరమైనట్లు అయితే ఈ సమయంలో మళ్ళీ దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో మీరు మంచి ఫలితాలే పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో ఒక మంచి శుభవార్త వింటారు. మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం దొరుకుతుంది. నవగ్రహ పూజ చేయండి, మంచి ఫలితాలు లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.